మా సోదరులు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షాన్వాజ్ బాషా గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మండల్ కన్వీనర్లకు అందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్తున్నా. ఎందుకంటే మనం ఈరోజు చూసుకుంటే ఈ దేశాన్ని వెళ్తున్నా మనం ఒక చిన్న సంగతి చెప్పచ్చు. ఇక్కడ దేశంలో దొంగలు పడ్డారు. సో ఎందుకంటున్నానంటే దేశంలో దొంగలు పడ్డారని, దాదాపు 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి మన దేశం నుంచి వాళ్ళని ఇక్కడి నుంచి తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. మనం తీసుకుంటే స్వాతంత్రం వచ్చింది 1947 నుంచి, కూడా అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ దేశంలో. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అంటే అందులో సింహభాగం 70% 70 to 80% కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ దేశంలో ఏ పథకం తీసుకున్నా గరీబీ హఠావో, అలాగే ఉపాధి హామీ పథకం, అలాగే ఈ దేశంలో ఎటువంటి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు తీసుకున్నా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయమైనటువంటి విధానాన్ని ప్రశ్నించడానికి మేము ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. ఒక్క విషయం, బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఈరోజు ముస్లిం హిందూ భారతదేశంలో కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా చిచ్చులేపి ఈ దేశంలో ఒక హిందూ మతమే ఉంది, వేరే మతం లేదు అని తెలియజేస్తూ మతాల పరంగా చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి దగ్గరలో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. ఇందు మూలంగా నేను ఇంకొక విషయం తెలియజేస్తున్నా. ఈరోజు మన గ్రామాల్లో చూసుకుంటే ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రిస్టియన్ అయినా సోదర సమానాలుగా మెలుగుతూ మనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఒక హిందుత్వం గురించి తీసుకొచ్చి వేరే మతాలను కించపరుస్తూ మన మతం మనకు గొప్పది, ఖచ్చితంగా నేను ఒక హిందువుగా చెప్తున్నా నా మతం నాకు గొప్పది, ఒక ముస్లింగా తన మతం తనకు గొప్పది, ఎవరి మతాలను వాళ్ళు గౌరవిస్తున్నారు. ఎవరి మతాలను వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు నువ్వు దేశంలో హిందూ ముస్లిం అని చెప్పి విభజిస్తూ మతాల పరంగా విభజిస్తూ వాళ్ళని ఎందుకు దేశాన్ని ఎందుకు విభజిస్తూ నాశనం చేస్తున్నారని తెలియజేస్తుంటున్నా. ఈరోజు వక్ఫ్ బోర్డు విషయంలో బిల్ పాస్ చేశారు. ఈరోజు ముస్లిమ్స్ అందరూ ఏకతాటిపైకి వచ్చి మీ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, అలాగే బీజేపీ, ఈ దేశంలో ఉన్న ఏ పార్టీలు ఒక కాంగ్రెస్ అలయన్స్తో ఉన్న పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు ముస్లింలకు వ్యతిరేకం, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకే వ్యతిరేకమని తెలియజేసుకుంటున్నా. రీసెంట్గా మన అంబేద్కర్ గారిని కూడా అమిత్ షా సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఏంది అంబేద్కర్ అయ్యా అన్నాడు. ఒక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఈరోజు దేశంలో నువ్వు ప్రధానిగా మోడీ గారు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారంటే కారణం, అలాగే ఓట్లేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ఆ సీట్లో ఉంటున్నావంటే కారణం ఎవరనుకుంటున్నారు? అంబేద్కర్. అది ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ఈరోజు నువ్వు ఆ పదవిలో కూర్చున్నావు. అదే నువ్వు ఈరోజు ఆ పదవి నీకు లేదు అంటే, అదే ఒక రాచరిక వ్యవస్థ ఉంటే నువ్వు అసలు ఆ పదవి నీకు వచ్చేవాడివా? ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఈరోజు రాచరిక వ్యవస్థను నిర్మూలించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించి భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఈ దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగా తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించింది. అలాంటి పార్టీని ఈరోజు మీరు ముస్లింలకి సపోర్ట్ చేస్తూ వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ముస్లింలకు సపోర్ట్ చేసిన ఈ దేశంలో ఉన్న ముస్లింలకు సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మీరు వేధించాలని కంకణం కట్టుకొని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సిబిఐ ఇలాంటి కేసులతో వేధించాలని చెప్పి చూస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఉన్న హిందూ ముస్లిం ప్రతి ఒక్క సోదరులు ఖచ్చితంగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి మీకు రాబోయే రోజుల్లో అసలు రాజకీయ సమాధి కడతారని తెలియజేసుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయినారు. మతాల పరంగా తీసుకుంటే ఇప్పుడు హిందువులు కూడా అనుకుంటున్నారు అసలు ముస్లింలు ఏం పాపం చేశారు, మేమందరూ సోదర సమానాలుగా ఉంటున్నాం, ఎందుకు బీజేపీ ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చి మనుషుల్లో కల్మషాన్ని తీసుకొచ్చి అందరినీ మలినం చేస్తున్నారు, ఈ దేశాన్ని మలినం చేస్తున్నారు. అలాంటి బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాలని కోరుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను అందరు ముస్లింలకి ఒక విన్నపం చేస్తున్నా. మీరు నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే మీరు నమ్ముతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి
ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చి మీకు అన్యాయం చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ముస్లింల వైపు నిలబడింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని తలుచుకుంటున్నారంటే, రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారంటే అది కేవలం ఆయన అందరినీ సమానంగా చూడమే అని తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి శాశ్వత రాజకీయ సమాధి బీజేపీకి కట్టి మోడీని ఖచ్చితంగా సాగనంపుతారని తెలియజేసుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను.